కార్గో భూతంతో ఉద్దానాన్నెందుకు విధ్వంసానికి పూనుకుంటున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడును సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి టి సన్యాసిరావు, పౌర హక్కుల సంఘం నాయకులు పి దానేసు, కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ ఉద్యమంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ నవంబర్ 21 నుండి 26వ తేదీ వరకు ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో బ్లాక్ బ్యాడ్జెస్తో నిరసన చేయాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది. పలాసలో రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఖండిస్తూ పోరాట కమిటీ అధ్యక్షులు కొమరవాసు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పలాస ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు అనుమతించకుండా నిర్బంధాన్ని ఉపయోగించడాన్ని, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించినప్పటికీ కార్గో ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో ప్రదర్శనలు, ధర్నాలు జయప్రదం చేసిన ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూములను కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడమే అభివృద్ధా అని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. నమస్కారం. బలవంతపు భూసేకరణ ఆపాలని, కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ నవంబర్ 18వ తేదీని మహాధర్నా చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఈరోజు భగ్నం చేస్తే దాన్ని నిరసిస్తూ మొత్తం 16 గ్రామాల్లో కూడా జయప్రదంగా నిన్న కార్యక్రమం చేసినారు. వారికి మద్దతు ఇచ్చిన వాళ్ళకి, కార్యక్రమం చేసిన వాళ్ళకి కార్గో ఎయిర్పోర్ట్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. అంతేకాదు, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఈ కేంద్ర మంత్రి, ఈ రాష్ట్ర మంత్రి ప్రజాస్వామ్యం కోసం బేలారుపులు అరిసినారు. ఇక్కడ వచ్చి ఈ రోజు ఆ మంత్రులే ఈ రోజు ప్రజాతంత్రంగా మేమంతా పేద రైతులం, మేము అధికారులకు వినతిపత్రం ఇస్తామని చెప్పి ఇవాళ పోలీసులు పెట్టి అరెస్టులు చేసి గ్రామాలన్నీ కూడా దిగ్బంధం చేశారు. దీన్ని కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. అంతేకాదు, ఇప్పుడు మన పాత్రికేయ మిత్రులు అడిగినారు, ఏమండి ఈ కార్గో ఎయిర్పోర్ట్ కడితే అభివృద్ధి అవుతుంది కదా అని చెప్తాను. మేము అడుగుతున్నాం కేంద్ర మంత్రి గారికి, ఏమండి కేంద్ర మంత్రి గారు, మీరు గతంలోనూ కాకరాపల్లిలో 3 బలి తీసుకొని ప్రజలను ఎండబెట్టి కేసులు కట్టి 2020 ఎకరాల భూమి మీరు సేకరించినారు. ఈవేళ 2020 ఎకరాల భూమికి సంబంధించి ఒక కంపెనీకి ఇస్తే వాళ్ళంతా తాకట్టు పెట్టి డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయారు. ఈ రోజు అక్కడ భూమి ఖాళీగా పడి ఉంది. ఈ రోజు అక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారని మేము అడుగుతున్నాం. ఆ రోజు మీరు చెప్పినారు లక్షల ఉద్యోగాలు వస్తాయని. ఆ కాకరాపల్లిలో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు మీరు? మరి అదే కాదు, ఈ రోజు మేము అడుగుతున్నాం, ఎక్కడ కాదు మీరు కట్టవలసింది, కాకరాపల్లిలో 2020 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో 7 కార్గో ఎయిర్పోర్ట్లు వస్తాయి. 7 ఒకటి కాదు, మీరు 7 కట్టండి వెళ్ళి. అక్కడ మీకు ఎవరు అబ్జెక్షన్ చేస్తారు? మీరు ఈవేళ భూములు కొట్టేయడానికి కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈ రోజు ఈ మొత్తం ఉద్దాన ప్రాంతం అంతా కూడా విధ్వంసం పూనుకుంటారు. ఎందుకు అని చెప్పి ఈవేళ కేంద్ర మంత్రి మేము ప్రశ్న తెలుసుకున్నాం. మేము అడుగుతున్నాం, మేము ఇంకో ప్రశ్న కూడా చెప్తున్నాం. ఈవేళ మూలపేట పోర్టు ఉంది, దానికి 2300 ఎకరాలు మీరు కేటాయించినారు. సర్వే చేసి తీసుకోండి, అందులో 300 ఎకరాలు కేటాయిస్తే మీకు కార్గో ఎయిర్పోర్ట్ వచ్చారు. కానీ ఇది మీకు కావాల్సింది ఈ జిల్లా అభివృద్ధి కాదు. మీరు జిల్లా అభివృద్ధి అంటారు, మీరు జిల్లా అభివృద్ధి కోసం మీరు పూనుకోవడం లేదు. ఈ జిల్లాలో కిడ్నీ వ్యాధి మహమ్మారితోని ఈ ఉద్దాన ప్రాంతం అంతా కూడా పెట్రోల్ రాలిపోతుంది. ఏ రోజైనా సరే మీరు ఉద్దాన ప్రాంతానికి సంబంధించి ఒక్క మాట చేసినారా? దీనికి రీసెర్చ్ కేంద్రానికి 1 పైసా కేటాయించినారా? మీరా అభివృద్ధి కోసం మాట్లాడతారు. రైల్వే 2 ప్యాసింజర్ ట్రైన్లు పలాస నుంచి బయలుదేరింది. మీ హయాంలో ఇవి బరంపురంకి వెళ్ళిపోయి మీరు అభివృద్ధి కోసం వచ్చి పలాస వచ్చి మాట్లాడుతుంటారు. మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు. ప్రపంచ ప్రఖ్యాతి క్రీడాకారులను అందించిన కోడరామూర్తి స్టేడియం 2018లో మీరు కోల్ చేశారు. ఈ రోజుకి మీరు గోడ కట్టుకోలేకపోతారు.
ఆ ప్లానే నిర్మించుకోలేకపోతారు. మీరు అభివృద్ధి కోసం ప్రజల కోసం చెప్తారు, మీరు అభివృద్ధి చేస్తామంటే అడ్డేస్తామని చెప్పి అంటారు. మీరు దమ్ముంటే మీరు వెళ్ళి కాకరాపల్లి మీ పక్కూరులో ఆయన కట్టండి. అక్కడ భూమి ఉంది 2020 ఎకరాలు. ఎందుకు మీరు కట్టడం లేదు? మీరు 3 సార్లు ఎంపీ అయినారు, ఒకసారి కేంద్ర మంత్రి అయ్యారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా అలాగే ఉన్నాయి, నిధులు లేకుండా. కేంద్రం నుంచి సింపు నుంచి ఏవైతే 50 సంవత్సరాల ప్రాజెక్టులు పూర్తి అయిపోతాయో దానికి సింపు నుంచి కేంద్రం నుంచి నిధులు వస్తాయి. దానికి గొట్ట బ్యారేజ్ 50 సంవత్సరాలు పూర్తయి శ్రీలాగా వస్తుంది. దాని నుంచి మీరు నిధులు తేరాపని మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు, ఉద్యోగాల కోసం మాట్లాడతారు. మీరు ఎవరికి ఉద్యోగంలో ఇచ్చింది లేదు, ఎక్కడ ప్రాజెక్టులకు నిధులు తెచ్చింది లేదు. ఈ రోజు మీరేమో ఉద్యోగకారులు అణిచేయడానికి, ప్రజలకు తప్పుదో పట్టించడానికి మీరు ఏదో చేస్తే మేధావులు అడ్డేస్తారని చెప్పడము ఇది చాలా తప్పైంది. ఎట్లాంటి దుష్ప్రచారాలు చేయొద్దని చెప్పి నేను తెలుసుకున్నాను. అదే కాదు, ఈ రోజు కిడ్నీ వ్యాధి కంటే భయంకరమైన కార్గో బోతాన్ని తెచ్చి వద్దానని మీరు నాశనం చేస్తామంటే ప్రజలు ఊరుకారు, ప్రతిఘటిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అందుకోసం పోలీసు నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం దమనకాండని ఖండిస్తూ రేపు 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు గ్రామాన నల్ల బ్యాడ్జీలు తయారు చేసుకొని ప్రతి గ్రామంలో కూడా ఒక నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి కార్గో ఎయిర్పోర్ట్ కమిటీ పిలుపునిస్తుంది. ఇది జయప్రదం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తాం.